చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యలో ఇలా నిలబడడం, మా మాయా మూవీతో ముందుకు రావడం. వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ఫ్రెండ్స్ కి, కో ఆర్టిస్టులకి హాయ్, వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ మూవీలో నేను ఒక కీ రోల్ చేస్తున్నానండి. ఈ మూవీలో నేను యాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా హీరో కిరణ్ గారు నన్ను డైరెక్టర్ గారికి పరిచయం చేసినప్పుడు అసలు ఒక్క క్వశ్చన్ కూడా ఇంక ఏమి అడగకుండా ఈ క్యారెక్టర్ మీరు చేయండి అని చెప్పారు. చాలా హ్యాపీ. అందరు ఆర్టిస్టులు కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేశారు. మా డైరెక్టర్ గారితో వర్క్ చాలా సున్నితంగా అనిపిస్తుంది, కానీ కొంచెం నాని గారు చిన్నపిల్లల్లాగే, చిన్నపిల్లలు ఎలా చేయించుకుంటారో వర్క్ చిన్నపిల్లలతో, అలాగే ఆయన మాతో వర్క్ చేయించుకున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇలాంటి మంచి మూవీలో ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ప్రొడ్యూసర్ గారికి, నా కో ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి కూడా, మా డైరెక్టర్ గారికి, మా రైటర్ మసూద్ గారికి, అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ హోప్ మీకు ట్రైలర్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ సినిమా కూడా అంతే బాగా వచ్చింది. అండ్ మేము ఈ సినిమాని కష్టపడుతూ ఇష్టంతో తీసాము. సో మమ్మల్ని నమ్మినందుకు మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ముఖ్యంగా ఎస్టర్ గారికి మమ్మల్ని భరించినందుకు థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మా సత్యం గారికి, సార్ మీ పొలిమేర సినిమాకి నేను ఏడీ రిక్వైర్మెంట్స్ కోసం వచ్చాను, బట్ వర్కౌట్ కాలేదు అది. సో ఈరోజు నా సినిమాకి మీరు గెస్ట్ వచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అమర్ దీపం గారికి, అందరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్టర్ రమేష్ అన్నకి, అండ్ మా కళ్యాణ్ అన్నకి, పృథ్వీ గారికి, అందరికి, శశి అన్నకి, మా ఏడీస్ కి, మా టీం అందరికి, ఇలాంటి మంచి కంటెంట్ తో మీ ముందుకి ఇంకా వస్తూ ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ యాంకర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ట్రైలర్ టీజర్ చూసే ఉంటారు. ఐ హోప్ చాలా ఇట్ మేడ్ ఇంపాక్ట్ అని అనుకుంటున్నాను. సో నేను షూటింగ్ అప్పుడు లేను, నాకు షూటింగ్ అయిపోయాక ఉంటుంది నా వర్క్. సో ఐ హోప్ మీ అందరి ఐ మేడ్ ఇట్ బెటర్. ఐ మీన్ మాట ఇట్స్ మై కైండ్ ఆఫ్ డెబ్యూ మ్యూజిక్ కంపోజిషన్ for this film, so it's a very great feeling for me. Will you speak anything? Will you say hi? No? Say hi. Hi. Thank you so much. Please watch Maya in theaters 15th March. Thank you. Wow, super. Thank you so much, Vanshika. And మా సిరిచంద్, హలో అందరికి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరికి వచ్చినందుకు. సో ట్రైలర్ అండ్ టీజర్ చూసే ఉంటారు. సో ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. అండ్ March 15th థియేటర్స్ లోకి వస్తుంది. సో మీకు ట్రైలర్ టీజర్ ఎలా నచ్చిందో మూవీ కూడా అలానే నచ్చుతుంది. సో అందరూ డెఫినెట్లీ వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరూ చాలా సపోర్టివ్. అండ్ సత్యం రాజు గారు అండ్ అమర్దీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ మా స్వప్న గారు, లేదు యా. అండ్ ఎస్టర్ మ్యామ్ అయితే నన్ను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేశారు మూవీలో. చాలా అంటే చాలా సపోర్టింగ్ అనమాట. టీం అంతా కూడా ఎక్కడ రష్ ఉండదు. సో నేను ఎంత ఎంజాయింగ్ గా ఈ షూట్ చేశానో అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఫిల్మ్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ ఆఫర్ ఇవ్వడానికి రమేష్ గారు మా ఇంటికి వచ్చారు, స్టోరీ చెప్పారు. స్క్రీన్ ప్లే అద్భుతం. ఆ స్క్రీన్ ప్లే విన్నప్పుడే ఇది మంచి సక్సెస్ అవుతుందని అనుకున్నాను. అయింది కూడా. అంటే అయిందని ఎలా చెప్తున్నా అంటే, మాకు ఇక్కడ ప్రివ్యూ జరిగినప్పుడు మన ఇక్కడే జరిగిందండి. 100 సీట్లు కాకుండా ఈ 30 సీట్లు ఫిల్ అయ్యి ఒక 50 సీట్లు నించొని చూశారు మూవీ. ఇంటర్వెల్ కూడా ఇవ్వలేదు. అక్కడే నాకు అనిపించింది పాజిటివ్ వైబ్స్. అలాగే మన బాపిరాజు గారు, చాలా థ్యాంక్స్ సార్. మా మూవీని పైకి రండి సార్. మీ వల్ల మూవీ మాకు రేపు రిలీజ్ అవుతుంది. ప్రింట్ మీడియా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ మూవీలో మా హీరో నన్ను అంటున్నారు కానీ ఈశ్వర్ గారు హీరో అండి మెయిన్. అలాగే నాతో చేసిన స్వప్న గారు, సీనియర్ ఆర్టిస్ట్ మన సురేష్ కొండేటన్న గారు, చందన గారు,
ఇంకా టెక్నీషియన్స్ మా అన్న క్యారెక్టర్ వేశారు. ఒక్కొక్క పేరుని అందరూ మ్యూజిక్ డైరెక్టర్ అంత యంగ్ చాప్ ఇరదీస్తాడు మ్యూజిక్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనకి నేను మాట్లాడాను. అంటే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరని ప్రూవ్ చేసుకున్నాడు అంత చిన్న ఏజ్ లో. అలాగే రాజేష్ నా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. రాజేష్ మన ప్రొడ్యూసర్ రాజేష్ గారు, ఆయన లేకపోతే మేము అసలు ఎవరూ లేము. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మూవీ చాలా బాగా తీశారు. ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిటికీ స్టార్డమ్ తో పని లేదు. పర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ టెక్నికల్ గా బాగా మనకంటే ఆడియన్స్ బాగా సౌండ్ అయిపోయారు. రాజేష్ అనేది మీరు మాట్లాడుతున్నారు పక్కన కూర్చొని ఏదో ప్రాజెక్ట్ గురించి టెక్నికల్ గా ఎలా వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే వేరే నేను పక్కనే ఉన్నాను. అదే సో అన్న చెప్పిన 100% కరెక్ట్ అన్న. ఇప్పుడంతా మనకంటే ఆడియన్స్ చాలా స్పీడ్ అయ్యారు. అలాంటి ప్రాజెక్ట్ మాయ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ గారు ఆయన పెట్టిన దానికి డబుల్ త్రిబుల్ సంపాదించి మళ్ళీ ఇంకో మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాయ అంటే లక్ష్మీదేవి మీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవరీ వన్. థ్యాంక్స్. మా సురేష్ కొండేటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారా? అందరికీ నమస్కారం అన్న. థ్యాంక్ యూ. సత్యం సినిమా ద్వారా సత్యం రాజేష్ గా పరిచయం అయిన మనందరికి ఇప్పుడు హీరో రాజేష్ అయినందుకు, ఆ హీరోగా ఇప్పుడు వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అమర్దీప్ గారు థ్యాంక్ యూ. మేము బిగ్ బాస్ కూడా ఫాలో అవుతాం మిమ్మల్ని. సో నాకు ఈ సినిమా కిరణ్ ద్వారా వచ్చింది. కిరణ్ ఫోన్ చేసి అన్న రమేష్ గారు అని డైరెక్టర్ చాలా అద్భుతమైన కథ, మీద క్యారెక్టర్ మంచిది, త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్ ఒకటి ఉందన్న అంటే సరే విందామని చెప్పి విన్నాను. ఆయన లైన్ చెప్పగానే చాలా అద్భుతంగా అనిపించింది. సో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఆ లాంగ్వేజ్ లో కూడా ఆడే సినిమా ఇది నిజంగా చెప్పాలంటే. సో అలా చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా ఆడుతుందని ప్రూవ్ అయిన చాలా సార్లు ఉన్నాయి. అలా ప్రూవ్ అవబోయే సినిమా ఈ మాయ. డెఫినెట్ గా నేను వెస్ట్ గోదావరిలో దాదాపు చాలా సినిమాలు చేశాను, 75-80 సినిమాలు చేశాను. సో తర్వాత నేను చేస్తూ ఉండగానే బాబురాజు గారు రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత నేను తగ్గించాను. ఆయన బేభత్సంగా రెచ్చిపోయి వెస్ట్ గోదావరిలో చాలా సినిమాలు చేశారు డిస్ట్రిబ్యూషన్. అలాగే నేను నైజాంలోనూ ఆధార్ లాంగ్వేజ్ కూడా చేశాను, ఆల్ ఏరియా కూడా. అలా ఇప్పుడు త్రూ అవుట్ 10 సినిమా చిన్న సినిమాలకి ఫస్ట్ ముందు వినిపించే పేరు బాబురాజు గారు. ఈ రోజు చిన్న సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వడం అనేది చాలా గగనం. రిలీజ్ అయినా థియేటర్లు థియేటర్లోకి వెళ్ళి దొరికినా ఆడియన్స్ రాక ఇబ్బంది పడుతున్న సినిమా చాలా ఉన్నాయి. సో కానీ కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎప్పుడు మేము చూస్తామని ఎప్పుడు చిన్న సినిమాలు ప్రూవ్ చేసిన ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలా బాబురాజు గారు మంచి ప్లానింగ్ తో ఉంటారు ఆయన. సో ఆయన డిస్ట్రిబ్యూషన్ నేను చేస్తుంటే టైంలో కూడా ఆయన కూడా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన. సో అలాగా ఆయన ఇప్పుడు బాబురాజు గారి సినిమా తీసుకున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మా జిల్లా వాసి అయినా, నాకు మంచి మిత్రులు అయినా, ఆయన బాగా ప్రమోట్ చేసి సినిమా మంచి థియేటర్ లో పెడతారని నమ్మకం ఉంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా నేను త్రూ అవుట్ ఉండే ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇదివరకు కూడా చెప్పాను, గొప్ప సినిమాలో పవన్ కళ్యాణ్ లాంటి క్యారెక్టర్ దీంట్లో దోదగా చేశాను. సో మంచి అవకాశం ఇచ్చారు రమేష్ గారు. అలాగే రాజేష్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నేను ఇక్కడ చూడటం ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. షూటింగ్ టైంలో కలవలేదు, సో ఇప్పుడు చూశాను, వెరీ హ్యాపీ. అలాగే ఎస్ఆర్ గారితో ఆవిడన్నీ ఫాలో అవుతున్నాను, నేను ఇంటర్ కూడా తీసుకున్నాను. కానీ కలిసి ఈ సినిమా మరి ఇంకో సినిమా త్వరలో రాబోతుంది, ఆ సినిమా కూడా చేశాను. 2 సినిమాలు చేశాను తన సినిమాల్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్న సినిమాలకి ఇట్లాంటి కొంచెం ఈ జోనర్ సినిమాలకి మెయిన్ సంగీతం బాగా అద్భుతంగా ఉండాలి. సో సూర్య నిజంగా చాలా చిన్న కుర్రాడైనా చాలా అద్భుతంగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా. సూర్య హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా చేశారు. ఆ సినిమా స్క్రిప్ట్ రైటర్ చాలా బాగుంది, మంచి స్క్రీన్ ప్లే తో రూపొందిన సినిమా ఇది. మీ అందరూ చూడడం జరిగింది, చాలా వెరీ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఉంటూ సినిమాలు నాకు జన్మ ధన్యమైంది. సో ఇంతకుముందు అసలు ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీకి రావాలని కూడా కోరుకున్నా. నాకు
ఇది పరిపూర్ణంగా ఇది ఇచ్చింది ఈ సినిమా. సో వెరీ వెరీ హ్యాపీ. మంచి ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మేము ఇందాక ఈ సినిమాకి ఫస్ట్ కో డైరెక్టర్ తో మాట్లాడమని స్టేజ్ మీద యాంకర్ పిలవడం జరిగింది. సో అంటే ఇది టెక్నీషియన్స్ వాల్యూ ఉన్న సినిమా ఇది. సో అందరూ టెక్నీషియన్స్ కష్టపడి ఒక టీం వర్క్ గా ఈ సినిమాకి చేసి ఈ సినిమా సక్సెస్ గా దోహదపడ్డారు. సో అందరూ కూడా పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు హరికృష్ణ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు కృతజ్ఞతలు. యాక్చువల్గా మాయ అనే సినిమాలో నా క్యారెక్టర్ రావడం అనేది నా ఫ్రెండ్ కళ్యాణ్ అండ్ టీమ్ రమేష్ గారు వీళ్ళందరూ యాక్చువల్ నన్ను పిలిపించారు, ఇంటర్వ్యూ చేశారు. హరి గారు బాగా సెట్ అవుతారు, కానీ ఎస్తర్ గారు పక్కన చేయడం అనేది నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ మూవీ, సో నాకు డెబ్యూనే ఇంత పెద్ద హీరోయిన్ గారు పక్కన రావడం అనేది ఇట్స్ మై గ్రేట్నెస్. సో మాయాలో నా క్యారెక్టర్ మంచి కీ రోల్ అండి. మీకు ఈ ట్రైలర్ లో టీజర్ లో కనపడి ఉండదు, బట్ సినిమాలో మాత్రం బాగానే ఉంటదండి. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఈ సినిమా 15th రిలీజ్ అవుతుందండి. అందరూ థియేటర్స్ లో వెళ్ళి చూడాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాయా టీమ్. ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఇంకొంతమంది మిత్రులు మిస్ అయ్యారు. మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ ట్రైలర్ వెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు లేకపోతే మేము లేవు. ఇది పాత మాట అయినా కూడా ప్రతిరోజు మాట్లాడాలనిపిస్తుంది. ఉదయం నేను లేచిన వెంటనే తలుసుకునేది మిమ్మల్ని. ఎందుకంటే ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆ గుమ్మడికాయ కొట్టేటప్పటికి ₹1 కూడా ప్రొడ్యూసర్ దగ్గర మిగలదు. ఆ రోజు గుర్తొచ్చేది ఏంటంటే పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీకి ఇంకా మన దగ్గర పైసలు ఉండవు. అప్పుడు మీ హెల్పే మాకు అవసరం. ఎప్పుడు కూడా ఇప్పటికీ నేను 25 సినిమాలు దాటి ప్రొడ్యూసర్గా చేసినా కూడా, 350 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా చేసినా కూడా, ఈ రోజుకి సినిమా మానుషా పడాలంటే డబ్బులు ఎత్తుక్కుంటూనే ఉంటాం. కారణం షూటింగ్లోనే మన డబ్బులన్నీ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మా వెనకాల మేము ఉన్నాం, నీకేం పర్వాలేదు, మేము చేయగలిగిన సాయం మేము చేస్తామని ఎప్పుడు కూడా మీరు ముందుండటం వల్ల మేము ఈ రోజుకి ధైర్యంగా సినిమా వ్యాపారం అయిపోయింది, ఇంకా హైదరాబాద్ ఎందుకు రా బాబు పాలకొల్లు వచ్చాయన్నా కూడా లేదు, నా మిత్రులు అక్కడ ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తారు, నేను ఏదో రోజుని ఏనుగు కుంభస్థలం కొడతాను నేను అనే ధైర్యంతో ఉన్నాను అంటే దానికి మీ అండదండలే కారణం. మిత్రులారా, ఇప్పటి వరకు చేస్తున్న మీ సహాయ సహకారాలకి ఎప్పటికీ మర్చిపోలేను. ఊరికే ఇది మైక్ ద్వారా చెప్పడం కాదు, గుండెల్లోంచి వస్తున్న మాటలే. ఇక ముందు నేను చేసే ప్రతి సినిమాకి కూడా మీ తోడు అలాగే ఉంటుందని నమ్ముతూ మాయా సినిమా రేపు 15వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాకి ఎక్కడో US లో ఉన్న రాజేష్ గారు ప్రతి రూపాయి తన చెమటలోంచి వస్తున్న డబ్బులే. అంటే అమెరికా వాళ్ళకి ఫ్రీగా మనీ వచ్చేస్తుంది కాదు, వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. ప్రతి రూపాయి ఏదో ప్రాపర్టీస్ మీద ఇంకో దాని మీద పెట్టుకోవచ్చు. సినిమా అంటే ఆయనకి ప్యాషన్. ఆ సినిమా మీదే పెట్టాలనే ఉద్దేశంతో మా మాటలు నమ్మి కోట్లాది రూపాయలు ఈ సినిమా మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన పెట్టిన ఈ ఆర్టిస్టులు అందరూ కూడా చేసినా కూడా మీ సహాయం లేకపోతే ఈ రోజు మానుష వరకు ఈ సినిమా వెళ్ళదు. అలాగే ఎస్తర్మామ్, ఆవిడ నా సినిమా సంస్కార కాలనీలో నాకు పరిచయం. ఏ రోజుని కూడా నాకు ఇది కావాలని అడగటం లేదు. ఇలాంటి మహాతల్లిని నేను చూడటం చాలా గొప్ప విషయం. ఎస్తర్ గారిని అంటే అటువంటి హీరోయిన్ ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా హ్యాపీగా మానుష వేసేయచ్చు. ఎందుకంటే ఆవిడ డబ్బులు అడగదు, కార్లు అడగదు, నాకు ఈరోజు పుట్టినని అడగదు, మీకు ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎప్పుడు పని 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 రాక్షసి. ఇటువంటి పని రాక్షసిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇంచుమించుగా 82 నుంచి ఇప్పటి వరకు నేను వ్యాపారంలో ఉన్నాను. ఈ 43 ఏళ్లలో ఇంత పని రాక్షసిని చూడటం నాకు అసలు అంటే ఇలా మాట్లాడుతుంటే రోమాలు లెక్కపడుచుకుంటున్నాయి. ఇటువంటి మహాతల్లి నాకు పరిచయం అవ్వడం చాలా గొప్పగా ఫీల్ అవుతూ, అలాగే మా డైరెక్టర్ రమేష్ కష్టజీవి బ్రహ్మాండంగా సినిమాని తీసాడు, అద్భుతం. ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటూ ఈ సినిమాలో నటించినటువంటి హీరో గారు కానీ హీరోయిన్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా డెఫినెట్ గా రాజేష్ గారికి పెద్దగా మీ అందరి ఆశీస్సులతోటి చాలా 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 పెద్దగా
అమౌంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తన భుజ స్కంధాలపై మోస్తూ ఇప్పటి వరకు వెనకాల ఉండి ఇప్పుడు ముందుకి వచ్చిన మా ప్రొడ్యూసర్ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చెక్. సో నేను కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటానండి. నేను మొత్తం 3 sections గా మాట్లాడతాను. నేను 3 sections గా మాట్లాడతాను. ఫస్ట్ ఒకటి మాయా మూవీ గురించి, 2 వచ్చిన గెస్ట్ల గురించి, 3 మీడియా గురించి. ఫస్ట్ మాయా టీం గురించి అండి. హౌ ఇట్ స్టార్టెడ్, అసలు ఎలా ఇది ఎక్కింది. సో నేను మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను మా ఫ్రెండ్స్ అందరం మేము చేద్దాం అనుకున్నప్పుడు మాకు తన షూట్ కోసమని తన డైరెక్టర్ పరిచయం అయిపోయారు. సో తనకు స్టోరీ చెప్పినప్పుడు తనకు 2.5 hours చెప్పాడు తన స్టోరీ. నాకు ఇది ఒక హర్రర్ ఫిలిం అని చెప్పి 2.5 hours లో నన్ను 4 to 5 times భయపెట్టించాడు. ఓకే, ఇలాంటి మూవీని మనం తీసుకెళ్ళాలి. హర్రర్ విత్ ట్విస్ట్ అనేది చాలా అరుదుగా వచ్చింది. ఇలాంటి మూవీ మనం తీసుకెళ్దాం, దీన్ని ఎక్కిద్దాం పైకి. దీన్ని ఎలా మంచి కాస్టింగ్ చూడు, తక్కువ బడ్జెట్ లో కాదు, కొద్దిగా బడ్జెట్ గురించి ఆలోచించొద్దు, దట్ స్టార్ట్ ఇట్ అని చెప్పిన నేను. సో మాకు ఉన్న లక్కీ ఏంటంటే ఈ మూవీకి ఫస్ట్ ఏస్తర్ మేము వచ్చారు. సో ఏస్తర్ గారు వచ్చినప్పుడే నేను ఎమ్మండే చెప్పాను, ఏస్తర్ గారు రావటం మన ప్రొడక్ట్ కి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే నేను ఐ వాజ్ సీయింగ్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నేను విన్నప్పుడు సో నా మనసులో నాకేం అనిపించిందంటే షీఈస్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అని. సో ఇలాంటి వాళ్ళు మన ప్రోడక్ట్ లోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ గుడ్ అని విన్నాం. సో వీ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ. సో ఆఫ్టర్ దట్ సురేష్ కొండేటి గారు అయ్యారు. అసలు ఇలా 1 by 1 వాళ్ళు మనకి ఇలాంటి వాళ్ళు రావడం అనేది మన ప్రోడక్ట్ లో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నాని అయితే చాలా కష్టజీవండి. హీర్ అండి, అందరూ చిన్నపిల్లలే, టాలెంటెడ్ టీము. మీరు అబ్జర్వ్ చేసుకుంటే అందరు కష్టజీవులే, చాలా కష్టపడి చేశారు ఈ మూవీని. ప్రొడక్ట్ ఇంత బాగా రావడానికి కారణం వాళ్ళ కష్టం. వాళ్ళు తినకపోయినా ప్రొడక్ట్ గురించి ఆలోచించారు. మనీ ఇంత కావాలి, అంత కావాలి, ఎంత టైం కావాలి, ఇదే క్లియర్ గా మాట్లాడారు. ఇది చేస్తామని చూపించారు, నాకు అదే చూపించారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. అది ఇప్పుడు ప్రొడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ. సో ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. సో తర్వాత మాకు బాపిరాజు గారు వచ్చారండి. సో మా లాంటి టీమ్ కి బాపిరాజు గారు రావడం అనేది రియల్లీ వీ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే మాకు ఎలా సేల్ చేయాలి, ఏంటి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దీన్ని ఇంతలా తీసుకురావడం కోసం మా బాపిరాజు గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫిగర్. సో మోస్ట్ అన్డౌటెడ్లీ అనదర్ వన్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ కి ఇంత బాగా మ్యూజిక్ అనండి, ఇఫ్ యూ సీ అండి, మీరు ఆ మ్యూజిక్ ఎంత లౌడ్ గా వినపడుతుందో, అతను చాలా తక్కువగా మాట్లాడుండొచ్చు, బట్ ఇంత మీకు లౌడ్ గా వినపడడానికి కూడా సూర్య ఐ రియల్లీ హ్యాపీ అండి. సూర్య లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకటం, ఇంత ఫ్రెష్ టాలెంటెడ్ దొరకటం, ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ.